హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు స్క్రిప్ట్ మైనింగ్ తెలుగు ఛానల్. నా పేరు వైవిఎస్. అయితే ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్, మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసినట్టయితేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడకపోతే మాత్రం మీరు ఈ ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారు. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన టాపిక్ వచ్చేసి మనకి అమ్మఒడి కానీ లేదంటే గ్యాస్ అమౌంట్ కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి మనకి వచ్చిన ఏ స్కీమ్స్ అయినా సరే మనకి పడకపోవడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది. అదేంటంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వకపోవడం. అయితే ఈ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వకపోవడం ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ వెళ్ళి అకౌంట్ లింక్ అయితే చేసుకుంటున్నారు. కానీ ఒక్కొక్కరికి కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వట్లేదు. ఇది అలా కాకుండా మనమే డైరెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా మనం మొబైల్లో చేసుకోవచ్చు దీన్ని. అయితే ఈ మన మొబైల్లో ఎలా చేసుకోవాలన్నది ఈరోజు మన టాపిక్. అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్లంటే ఇలాంటి మంచి మంచి వాల్యుబుల్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే మనం ఇంతకుముందు చేసిన స్క్రిప్టో మైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఇంట్రెస్ట్ అయితే స్క్రిప్టో యాప్లు కూడా ఇన్స్టాల్ చేసి మైనింగ్ చేసుకోండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆధార్ టు బ్యాంక్ బుక్, ఆధార్ టు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా, ఒకవేళ లింక్ అవ్వకపోతే ఎలా లింక్ చేసుకోవాలి అన్నదే మనది ఈరోజు వచ్చిన టాపిక్. అయితే ఈరోజు మన టాపిక్లోకి వచ్చినట్టయితే మీ ప్రతి మొబైల్లో ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. గూగుల్ క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఎన్పిసిఐ అంటే చెప్పి టైప్ చేయండి. ఎన్పిసిఐ టైప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ పై ట్యాప్ చేయండి. సెకండ్ ఆప్షన్ పై ట్యాప్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ టాప్ లో మీరు చూసినట్టయితే అబౌట్ ఎన్పిసిఐ తర్వాత కస్టమర్ ఉంది కదా, ఈ కస్టమర్ పై ట్యాప్ చేయండి. కస్టమర్ పై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని ఉంది కదా, దానిపై ట్యాప్ చేయండి. దానిపై ట్యాప్ చేయగానే మీకు వెబ్సైట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ సైడ్ జూమ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ పైన టైమింగ్ ఆప్షన్ వచ్చింది చూసారా. అంటే మీరు ఒక్కసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ 8 మినిట్స్ మాత్రమే మీకు ఓపెన్ అయి ఉంటుంది. 8 మినిట్స్ లోపు ఇందులో ఏ వర్క్ ఉన్నా సరే కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. లేదంటే మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సైడ్ మీరు ఆప్షన్ చూసుకున్నట్టయితే ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్, అంటే మీరు ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు, డీసీడింగ్ చేసుకోవచ్చు. ఇందులో అంటే ఇప్పుడు మీ అకౌంట్ ఉంది, మీ ఆధార్ కార్డు మీకు 2 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి. అంటే ఒక బ్యాంకులో అకౌంట్లో కాకుండా రెండో బ్యాంకులో అకౌంట్కి మనం లింక్ చేయాలంటే ఒక బ్యాంకులో అకౌంట్ డీసీడింగ్ చేసేయాలన్నమాట. మనకి ఏదైతే లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ డీసీడింగ్ చేసేస్తే మళ్ళీ వేరే బ్యాంక్ అకౌంట్కి సీడింగ్ చేసుకోవడానికి అవుతుంది. అదే ఈ సీడింగ్ అండ్ డీసీడింగ్. అయితే ఈ సీడింగ్ అండ్ డీసీడింగ్ కూడా ఎలా చేయాలనేది నేను చెప్తాను. అయితే ఈ కింద చూసినట్టయితే అకౌంట్ డీటెయిల్స్, ఈ అకౌంట్ డీటెయిల్స్ మీద ట్యాప్ చేయగానే మిమ్మల్ని ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆధార్ నెంబరు ఇక్కడ ఇచ్చి కిందని మన క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అయితే మీ అకౌంట్ డీటెయిల్స్ అంటే మీ అకౌంట్ పేరు, మొబైల్ నెంబర్ ఇవన్నీ కాదు. మీ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదంటే హోల్డ్లో ఉందా అని చెప్పేసి డీటెయిల్స్, మీ అకౌంట్ ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే ఈ కింద థర్డ్ ఆప్షన్కి వచ్చినట్టయితే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, అంటే మీ ఆధారు ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ పేరు ఇక్కడ చూపిస్తుంది.
అది ఏ విధంగా చూపిస్తుందో నేను ఇప్పుడు మీకు ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ పై ట్యాప్ చేయండి. ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ పై టైప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ కిందని క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి ఈ కింద చెక్ స్టేటస్ మీద ట్యాప్ చేయండి. చెక్ స్టేటస్ మీద ట్యాప్ చేయగానే మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చింది చూసారా, ఆ విధంగా ఈ విధంగా ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయగానే మీకు మీ అకౌంట్, మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అయితే సీడింగ్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీ అకౌంట్ ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉందో కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు ఆ బ్యాంక్ అకౌంట్ నాకు వద్దు, వేరే బ్యాంక్ అకౌంట్ కావాలి అంటే మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ ఆప్షన్లోకి వచ్చేయండి. ఈ సైడ్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఈ ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్ ఆప్షన్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. కన్ఫర్మ్ మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ అడుగుతుంది మీ ఆధార్ కార్డు, ఈ పైన మీ ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వండి. ఈ విధంగా పైన మీ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి అయితే మీరు అకౌంట్ సీడింగ్ చేసుకుంటున్నారా డీసీడింగ్ చేసుకుంటున్నారా అంటే మీరు ఆధార్ కార్డు అకౌంట్ సీడింగ్ చేస్తున్నారా, లేదంటే నాకు ఆ అకౌంట్కి నా ఆధార్ కార్డు లింక్ అవసరం లేదు, నాకు వేరే అకౌంట్ కావాలంటే డీసీడింగ్ చేయాలి. ఇక్కడ ఆ అకౌంట్ని డీసీడింగ్ చేసేసి డీసీడింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు వేరే అకౌంట్కి సీడింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సీడింగ్ అండ్ డీసీడింగ్ ఈ యాప్లో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే నా అకౌంట్ సీడింగే చేస్తాను. ఈ విధంగా సీడింగ్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ అకౌంట్ ఏ బ్యాంక్ అని చెప్పేసి, అయితే నాదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు ఇన్ని బ్యాంక్స్ ఇందులో ఉండేవి కాదు, ఇప్పటి వరకు ఇందులో కొన్ని బ్యాంక్స్ మాత్రం ఉండేవి, అప్పుడు కరెక్ట్గా పనిచేసేది కాదు. అయితే ఇప్పుడైతే మొత్తం అన్ని బ్యాంకులు కూడా దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే ఇప్పుడు నా అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ మీరు చూసినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. అయితే మీరు ఇక్కడ ఫ్రెష్ సీడింగా లేదంటే సమ్ బ్యాంక్ విత్ అదర్ బ్యాంక్ అకౌంట్, అంటే ఆల్రెడీ ఒక బ్యాంక్లో ఉంది వేరే బ్యాంక్ చేసుకోవాలా, లేదంటే మూమెంట్ ఫర్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్, అంటే ఈ బ్యాంక్లో ఉంచి వేరే బ్యాంకుకి కూడా చేసుకోవాలని చెప్పేసి అడుగుతుంది. మీకు ఇందులో ఏ ఆప్షన్ అవసరమైతే ఆ ఆప్షన్ పై ట్యాప్ చేయండి. నాకైతే ఫ్రెష్ సీడింగ్ మీద ట్యాప్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఈ ఫ్రెష్ సీడింగ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఈ విధంగా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బై సబ్మిటింగ్ అని ఉంది కదా, ఈ బాక్స్ పై ట్యాప్ చేయండి. ఈ బాక్స్ పై ట్యాప్ చేసిన తర్వాత ఈ కింద క్యాప్చాన్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చాన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పై ట్యాప్ చేయండి. సబ్మిట్ పై ట్యాప్ చేయగానే మీకు ఏ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ కింద చూసుకున్నట్టయితే అగ్రీ అండ్ కంటిన్యూ పై ట్యాప్ చేయండి. అగ్రీ అండ్ కంటిన్యూ పై ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీరు ఆధార్ కార్డుకి ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఈ విధంగా ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఆల్రెడీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లీజ్ క్లిక్ ఓకే ప్రొసీడ్ స్టేట్ బ్యాంక్, అంటే మీ నెంబరు ఆల్రెడీ యూనియన్ బ్యాంక్కి లింక్ అయి ఉంది, స్టేట్ బ్యాంక్కి కూడా లింక్ చేయాలని అడుగుతుంది. నేను ఓకే కన్ఫర్మ్ మీద ట్యాప్ చేశాను. ఈ విధంగా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే యువర్ ఆధార్ నెంబర్ ఆల్రెడీ మ్యాప్డ్ విత్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ యాజ్ చూస్ ఆప్షన్ అదర్ దెన్ ఫ్రెష్ సీడింగ్, అంటే మీరు ఫ్రెష్ సీడింగ్ చేసుకుంటారు, అంటే మీరు ఫస్ట్ టైం సీడింగ్ చేసుకుంటున్నట్టు మనం అక్కడ ఆప్షన్లో క్లిక్ చేసాం కదా, కానీ ఇప్పుడు మనం అలా క్లిక్ చేయకూడదు. ఈ కిందని నేను మళ్ళీ రెండు ఆప్షన్స్ చూపించాను కదా, అందులో క్లిక్ చేసుకొని నాకు యూనియన్ బ్యాంక్ వద్దు ఇండియన్ బ్యాంక్ కావాలన్నట్టు ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే
మీకు సక్సెస్ అని చెప్పేసి మెసేజ్ వచ్చేస్తుంది. సక్సెస్ వచ్చిన తర్వాత మీకు 2-3 రోజుల్లో అయితే సీడింగ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఫ్రెష్ సీడింగ్ అంటే మీరు ఇంతవరకు ఏ బ్యాంక్ అకౌంట్ కి మీ ఆధార్ లింక్ చేయలేనట్టయితే ఫ్రెష్ సీడింగ్ చేయండి. లేదంటే వేరే బ్యాంక్ లో ఉండి నాకు ఆ బ్యాంక్ వద్దు, అదర్ బ్యాంక్ కావాలంటే నేను ఇందాక చూపించినట్టు అదర్ బ్యాంక్ మీద క్లిక్ చేసి వేరే బ్యాంక్ అయితే మీరు ట్యాప్ చేసుకోండి. వేరే బ్యాంక్ ఆ విధంగా మీరైతే ట్యాప్ చేసుకోండి. మీరు ఈ పక్కన ఇచ్చిన ఆప్షన్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ మీరు సీడింగ్ చేసుకోవడానికి, నెక్స్ట్ డీసీడింగ్ చేసుకోవడానికి. అంటే మీరు అకౌంట్ కి సీడింగ్ చేసుకోవచ్చు, లేదంటే మాకు అవసరం లేదు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అవసరం లేదంటే డీసీడింగ్ కూడా చేసేసుకోవచ్చు అందులోంచి. అక్కడ తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అంటే మీ అకౌంట్ యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ లో ఉందా అని చూపించడానికి ఈ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్ స్టేటస్ అంటే మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అయితే లింక్ చేసి ఉందో ఆ బ్యాంక్ చూపిస్తుంది ఆధార్ మ్యాప్ స్టేటస్ లో. ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అంటే మీ ఆధారు ఇప్పటి వరకు ఎన్ని బ్యాంకులకు లింక్ అయి ఉంది ఏంటి మీ ఆధార్ తాలూకా డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే ఈ కిందనే రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఇచ్చారు చూసారా, మీరు ఆధార్ సీడింగ్ చేసుకున్నప్పుడు ఫ్రెష్ ఆధార్ సీడింగ్ చేసుకున్నట్టయితే మీకు ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది. అది ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్ మీదకి వెళ్ళి ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చినట్టయితే మీరు సీడింగ్ చేసుకున్న తాలూకా స్టేటస్ అయితే మీకు కనిపిస్తుంది. అంటే అండర్ ప్రోగ్రెస్ లో ఉందా, లేదంటే సక్సెస్ అయిపోయిందా, లేకపోతే ఫెయిల్ అయిపోయిందా అని చెప్పేసి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అయితే మీకు ఈ పైన ఏ ఆప్షన్ లోకి వెళ్ళా సరే మీ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలి. మీ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు దాని తాలూకా హిస్టరీ అయితే వస్తుంది. అయితే అలాగే మన సీడింగ్ కూడా ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ విధంగా మీరు సింపుల్ గా మీ ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్లో మీరే మీ ఆధార్ కార్డు సీడింగ్ అయ్యిందా లేదా, కేవైసీ అంటే మీరు ఎక్కడికి వెళ్ళా సరే, ఇప్పుడు ఒక ఆటో డబ్బులు పడాలన్నా, లేదంటే గ్యాస్ సిలిండర్ డబ్బులు పడాలన్నా సరే, దేనికైనా సరే కేవైసీ చేసుకుని రమ్మంటారు కదా, ఇదే అనమాట కేవైసీ. ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసినట్టయితే మీకు మీ అమౌంట్ అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ పథకమైనా సరే మీకు రావడానికి ఇది కంపల్సరిగా చేసి ఉండాలి. ఆల్రెడీ ఈ వీడియో చూసిన వెంటనే మీరు మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. లేనట్టయితే ఒకసారి సీడింగ్ చేసుకోండి. అలాగే మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లింక్ అయి ఉందో కూడా ఇందులో చెక్ చేసుకోండి. మీకు ఈజీగా అయితే ప్రాసెస్ తెలుస్తుంది. అలాగే మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.